Hi my dear students, welcome back. Welcome to Chemistry SR, our chemistry channel. ఈ వీడియోలో మనం సర్ఫేస్ కెమిస్ట్రీ చాప్టర్లో ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడ్స్ చూద్దాం. కొల్లాయిడ్స్ కొన్ని ప్రాపర్టీస్ అంటే కొల్లాయిడల్ సొల్యూషన్స్కు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అవి వాటి సైజు వలన కావచ్చు, వాటి మూమెంట్ వలన కావచ్చు, అవి క్యారీ చేస్తున్న ఛార్జ్ వలన కావచ్చు. పార్టికల్ సైజ్ బిగ్ ఉంటాయని చెప్తాం కదా, ట్రూ సొల్యూషన్ పార్టికల్స్ కంటే కొల్లాయిడల్ పార్టికల్స్ బిగ్ అని చెప్తాం కదా. కాబట్టి వాటి సైజ్ బిగ్ ఉండడం వల్ల కొన్ని ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. వాటిని ఆప్టికల్ ప్రాపర్టీస్ అంటాం. అందులో టిండాల్ ఎఫెక్ట్ ఒకటి. రెండవది వాటి మూమెంట్ వలన వచ్చేటువంటి ప్రాపర్టీస్, కైనెటిక్ ప్రాపర్టీస్ అంటాం. బ్రౌనియన్ మూమెంట్ అని ఒకటి చదువుతాం. తర్వాత వాటి ఛార్జ్ వలన కొన్ని ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తాయి. వాటిని ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అంటాం. సరే, అవి తర్వాత చూద్దాం. ఇక్కడ మనకు టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సింపుల్గా వన్ సెంటెన్స్లో చెప్పరా. టిండాల్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, కొల్లాయిడల్ సొల్యూషన్లోకి లైట్ పంపించినప్పుడు పార్టికల్ సైజ్ బిగ్ ఉంటాయి కాబట్టి లైట్ను స్కాటర్ చేస్తాయి. మనం పంపించిన లైట్ను స్కాటర్ చేస్తాయి. ఇలా పంపించిన లైట్ను ఇలా 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 స్కాటర్ చేస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ టిండాల్ ఎఫెక్ట్. అంతే. కానీ ఇలా రాస్తే మార్కులు ఇవ్వరు కదా. కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం ఎప్పుడు వస్తుంది ఏంటి. క్లియర్? ఓకే. టిండాల్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ ప్రాపర్టీ, నథింగ్ బట్ ప్రాపర్టీ డ్యూ టు లార్జ్ సైజ్ కొల్లాయిడల్ పార్టికల్స్. ఓకే, పార్టికల్ సైజు బిగ్గా ఉండడం వల్ల అవి ఎగ్జిబిట్ చేసే వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. సో అన్ ఆప్టికల్ ప్రాపర్టీ. ఇక్కడ ఏమవుతుందంటే మనం లైట్ కొల్లాయిడల్ సొల్యూషన్లోకి పంపిస్తే, ఇది ఒక ల్యాంప్, ఆర్క్ ల్యాంప్ అనుకో, ఓకేనా. సో ల్యాంప్ నుంచి లైట్ వస్తుంది కదా, ఒక లెన్స్లో నుంచి పంపించేస్తే, ఒక లెన్స్లోకి పంపించి తర్వాత ఇక్కడ ఒక వెజల్లో కొల్లాయిడల్ సొల్యూషన్ తీసుకున్నాం. బ్లూగా ఉన్నవి కొల్లాయిడల్ పార్టికల్స్, కొల్లాయిడల్ సొల్యూషన్ తీసుకున్నాం. అందులోకి లైట్ పాస్ చేసినప్పుడు లైట్ స్కాటర్ అవుతుంది ఇలా డిఫరెంట్ డైరెక్షన్లో. స్కాటరింగ్ ఆఫ్ లైట్ విల్ అబ్జర్వ్. మరి ఇది ఎట్లా చూస్తాం? బై యూజింగ్ ఏ మైక్రోస్కోప్ ప్లేస్డ్ అట్ రైట్ యాంగిల్ టు ద పాత్ ఆఫ్ ద లైట్. లైట్ ఇలా వెళ్తుంటే మైక్రోస్కోప్, కొల్లాయిడల్ సొల్యూషన్లోకి లైట్ ఇలా వెళ్తుంటే మైక్రోస్కోప్ లైట్ వెళ్తున్న పాత్కు పర్పెండికులర్ డైరెక్షన్లో పెట్టేసి పైనుంచి అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. ఏ మైక్రోస్కోప్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ రైట్ యాంగిల్ టు ద పాత్ ఆఫ్ ద లైట్. క్లియర్? ఓకే. అబ్జర్వ్ చేస్తే లైట్ స్కాటర్ అవ్వడం గమనిస్తారు. దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ టిండాల్ ఎఫెక్ట్. చూడు, ద ఫినామినా ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై ద కొల్లాయిడల్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ టిండాల్ ఎఫెక్ట్. సరే, ఏంటి ఇక్కడ? స్కాటరింగ్ ఆఫ్ లైట్. లైట్ ఎందుకు స్కాటర్ అవుతుంది? పార్టికల్ సైజు బిగ్ ఉండడం వలన. ఓకేనా. సరే, ఇక్కడ మనకు లైట్ ఎప్పుడైతే స్కాటర్ అవుతుందో ఇక్కడ ఒక కోన్ షేప్ బ్రైట్గా కనిపిస్తుంది, ఇక్కడ అండ్ ఇక్కడ. దీన్ని ఏమంటారంటే టిండాల్ కోన్ అంటాం. కోన్ షేప్, కోన్ తెలుసు కదా, గర్ల్స్ కోన్ పెట్టుకుంటుంటారు. అలాంటి షేప్లో లైట్ కనిపిస్తుంది. ఎలా అంటే వీ విల్ ఏబుల్, మనం చూడొచ్చు మైక్రోస్కోప్తో, వీ విల్ ఏబుల్ టు సీ ద పాత్ ఆఫ్ ద లైట్ యాజ్ ఎ ల్యూమినస్ బీమ్. ఒక బ్రైట్ కోన్ షేప్లో లైట్ వెళ్తూ ఉంటుంది. సో అందుకే ఏమంటాడంటే వీ విల్ ఏబుల్ టు సీ ద పాత్ ఆఫ్ ద లైట్ యాజ్ ఎ ల్యూమినస్ బీమ్. లైట్ పాత్ను ఒక ల్యూమినస్ బీమ్, ఒక కాంతి పుంజం లాగా చూడొచ్చంట, బ్రైట్, అది కూడా కోన్ షేప్లో. అందుకే దీన్ని ఏమంటారంటే టిండాల్ కోన్ అంటాడు. ఓకేనా. బ్రైట్ కనిపిస్తుందంట. సో ఇది టిండాల్ కోనే, ఇది టిండాల్ కోనే కొల్లాయిడల్ సొల్యూషన్లో. ఓకేనా. సరే, ద కోన్ ఫార్మ్డ్ బై ద స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై కొల్లాయిడల్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ టిండాల్ కోన్. సరే, బాగుంది. మరి టిండాల్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే లైట్ స్కాటరింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? వాట్ ఆర్ ది రిక్వైర్డ్ కండిషన్స్ టు ఎగ్జిబిట్ టిండాల్ ఎఫెక్ట్ అంటే దెర్ ఆర్ టూ కండిషన్స్. ద డయామీటర్ ఆఫ్ ది డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్, అంటే అందులో ఉన్న కొల్లాయిడల్ పార్టికల్స్, నేను బిగ్గా వేస్తా, ఇంత పెద్దగా ఉండవు, బట్ మన ఐడియా కోసం కొల్లాయిడల్ పార్టికల్స్. దీని డయామీటర్ మెజర్ చేయి, సే డి. ఈ డయామీటర్ వాల్యూ మనం పంపిస్తున్న లైట్ ఉంది కదా, ఆ లైట్కు సర్టెన్ వేవ్ లెంత్ ఉంటుంది కదా, ఈ వాల్యూ, ఈ రెండు గమనిస్తే ద డయామీటర్ ఆఫ్ ద డిస్పర్స్ స్పేస్ పార్టికల్స్, కొల్లాయిడల్ పార్టికల్స్
ఈజ్ నాట్ మచ్ స్మాలర్ దాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజ్డ్. మనం పంపిస్తున్న లైట్ వేవ్ లెంత్, మన పార్టికల్ డయామీటర్ రెండు కంపేర్ చేస్తే ఈ డయామీటరు మరీ తక్కువ ఉండకూడదు, ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండాలి, లేదా కొంచెం తక్కువ ఉండొచ్చు. డయామీటర్ ఆఫ్ ది పార్టికల్స్ ఈజ్ ఎ లిటిల్ లెస్సర్ దాన్ వేవ్ లెంత్ ఆఫ్ కొల్లాయిడల్ పార్టికల్స్. నౌ వీ కెన్ అబ్జర్వ్ ద టిండాల్ ఎఫెక్ట్. అంతేగాని నాట్ మచ్ లెస్సర్, మరీ అంత లెస్సర్ ఉండకూడదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈక్వల్గా ఉంటే సరిపోద్ది, లేదా కొంచెం తక్కువ ఉంటే సరిపోతుంది. నాట్ మచ్ లెస్సర్ అంటాడు. ఓకే, డన్. అది ఫస్ట్ కండిషన్. ఓకేనా? మనం వేస్తున్న లైట్ వేవ్ లెంత్, ఆ కొల్లాయిడల్ సొల్యూషన్ ఉన్న పార్టికల్ డయామీటర్ చూస్తే డయామీటర్ మరీ తక్కువగా ఉండకూడదు, వేవ్ లెంత్కు క్లోజెస్ట్గా ఉండాలి. ఓకే. సెకండ్ కండిషన్, రీఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ డిస్పర్స్ ఫేస్ అండ్ డిస్పర్షన్ మీడియం. రెండు రీఫ్రాక్టివ్ ఇండిసెస్ చూస్తే డిఫర్ గ్రేట్లీ ఇన్ మ్యాగ్నిట్యూడ్. వాటి వాల్యూలో ఎక్కువ డిఫరెన్స్ ఉండాలి. ఏంటి రీఫ్రాక్టివ్ ఇండిసెస్ అంటే? బెండింగ్ ఎబిలిటీ ఆఫ్ లైట్. లైట్ పంపించినప్పుడు ఎంతగా బెండ్ అవుతుందో ఆ చెప్పే వాల్యూవే రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. డిస్పర్స్ స్పేస్ పార్టికల్లకి, డిస్పర్షన్ మీడియం పార్టికల్కి. ఓకేనా? ఇప్పుడు వాటర్ తీసుకో, ఏదో సొల్యూషన్ తీసుకో, లైట్ పంపించు, కొంచెం బెండ్ అయిపోతుంది. ఈ బెండింగ్ ఎబిలిటీని మనం రీఫ్రాక్టివ్ ఇండెక్స్లో మెజర్ చేస్తాం. ఓకేనా? సరే, ఈ రీఫ్రాక్టివ్ ఇండిసెస్ డిస్పర్స్ స్పేస్కు మెజర్ చేయి, డిస్పర్షన్ మీడియంకు మెజర్ చేయి. ఇది ఫిజికల్ టర్మ్. లైట్ అనే చాప్టర్లో ఫిజిక్స్లో క్లియర్గా వస్తుంది. ఆ వాల్యూస్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉండాలి రెండింటికి. డిఫర్ గ్రేట్లీ ఇన్ దేర్ మ్యాగ్నిట్యూడ్. అంటే డిస్పర్స్ స్పేస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, డిస్పర్షన్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చూస్తే డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉండాలి. డిఫర్ గ్రేట్లీ ఇన్ దేర్ మ్యాగ్నిట్యూడ్, వాటి వాల్యూస్లో ఎక్కువ తేడా ఉండాలి. నౌ ఇఫ్ దీస్ టూ కండిషన్స్ సాటిస్ఫైస్ దెన్ ద కొల్లాయిడల్ సొల్యూషన్ షోస్ టిండాల్ ఎఫెక్ట్. ఇలా లైట్ స్కాటర్ అవ్వడం గమనిస్తాం డిఫరెంట్ డైరెక్షన్స్లో. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లూ అపియరెన్స్ ఆఫ్ స్కై అండ్ సీ వాటర్. సీ వాటర్, స్కై బ్లూగా ఎందుకు కనబడుతుందంటే లైట్ స్కాటర్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ఎయిర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కొల్లాయిడల్ పార్టికల్స్. డస్ట్ పార్టికల్స్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ అండ్ ఏరోసాల్ అంటాం కదా. ఎప్పుడైతే లైట్ పడుతుందో లైట్ స్కాటర్ అవుతుంది. ఆ స్కాటర్ అవ్వడం వల్ల మనకు ఆ అట్మాస్ఫియర్, అవర్ స్కై అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. అలాగే సీ వాటర్ కూడా బ్లూ కలర్లో కనిపించడానికి కారణం లైట్ స్కాటర్ అవ్వడమే. అంటే సీ వాటర్ ఈజ్ ఎ కొల్లాయిడల్ సొల్యూషన్. లైట్ పడ్డప్పుడు లైట్ స్కాటరింగ్ జరుగుతుంది, అందుకు బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇవి టూ టిండాల్ ఎఫెక్ట్కు ఎగ్జాంపుల్. అర్థమైందా? లైట్ పంపించాం ఒక ల్యాంప్ నుంచి, కొల్లాయిడల్ సొల్యూషన్లో పంపిస్తానే ఆ లైట్ వేవ్ లెంత్, కొల్లాయిడల్ పార్టికల్ సైజు క్లోజెస్ట్గా ఉన్నాయి కాబట్టి లైట్ని స్కాటర్ చేయడం మొదలుపెట్టేసారు. లైట్ ఆ పార్టికల్స్ని హిట్ చేస్తేనే స్కాటర్ అయిపోయింది. దీన్నే టిండాల్ ఎఫెక్ట్ అన్నారు. స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై కొల్లాయిడల్ పార్టికల్స్ వెన్ పాస్డ్ త్రూ ద కొల్లాయిడల్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ టిండాల్ ఎఫెక్ట్. అంతే. 2 మార్క్స్ కడితే అంత రాయొచ్చు, కొంచెం 4 మార్క్స్ కడితే ఇంత డీటెయిల్డ్గా రాయొచ్చు. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటాను. మరో వీడియోలో టిండాల్ ఎఫెక్ట్ తర్వాత బ్రౌనియన్ మూమెంట్, కలర్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్ ఉంటాయి, అవి చూద్దాం. Don't forget to like and share to someone.